ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మరణానికి కారణం ఇదేనా? డాక్టర్లు సంచలనం. అదేవిధంగా అభిమానులు, నేతలు కీలక విషయాలు వెలుగులోకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. నేను చివరిలో చూడండి, అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ మర్చిపోతున్నాం. వెంటనే లైక్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మాజీ ఎమ్మెల్యే పెద్దిని యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కాంగ్రెస్ నుంచి ఇతర మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు సైతం కలవడం అయితే జరిగింది. అయితే మరణానికి కారణాలు గత కొన్ని రోజులుగా అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అసలు అస్వస్థ గల కారణాలు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలికి తగిలిన గాయం వల్లే నరాల్లో రక్తం గడ్డ, డిప్ మెయిన్ థ్రాంబోసిస్ ఏర్పడి అది ఊపిరితిత్తులకు చేరి పల్మరీ ఎంపలాజినికి దారితీస్తుందని చెప్పేసి ద్వారా గుండె పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పేసి ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటువంటి పరిస్థితి కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీయవచ్చు అని చెప్తున్నారు. అయితే గత నెలల రోజులుగా పెద్ది సుదర్శన్ ఆరోగ్య సమస్యలు పెద్దగా పట్టించుకోలేదని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు వంటి లక్షణాలు కూడా కనిపించినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేశారనే చర్చ జరుగుతుంది. సో ఆదివారం ఉదయం ఆరోగ్య విషమించడం తొలుత హన్మకొండ ప్రాథమిక చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ లో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించినప్పటికీ శుక్రవారం ఉదయం ఆయన కన్ను మూయడం జరిగింది. మరో కారణం ఆయనపైన రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పేసి గన్మెన్లు తీసేయడం ఇది కారణం అంటూ సో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గన్మెన్లు ఉంటే టైంకు టాబ్లెట్ ఇవ్వడం అన్ని కూడా చూసుకునేవారు. సో అలా లేకపోవడం వల్ల కారణం అయి ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఇక అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక గాయాన్ని నర్సంపేట పట్టణం మీదుగా నల్లబెల్లి వరకు అంతిమయాత్ర నిర్వహించి స్వగ్రామం నల్లబెల్లి లింకాలపల్లి రోడ్డులో ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు